ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం. మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు మానస. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని టెక్స్ మోటార్స్ అధినేత ప్రదీప్ నివాసంలో ఆదివారం పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సులూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారత సంక్షేమ పథకాలు మరలా మెండుగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సూలూరుపేట నియోజకవర్గంలో కిలివేటి సంజీవయ్య భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, టీడీపీ చేసిన అరాచకాలకు త్వరలోనే బుద్ధి చెప్తామని కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. అనంతరం 200 మంది యువత వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, కలికి మాధవరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, జేసీఎస్ కన్వీనర్ చదలవాడ కుమార్, ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి మిత్రుడు మాకు, కాబట్టి మన కుటుంబంలో ఘనంగా మనలాగా ప్రతి కూడా చేసుకుంటామని ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి వ్యక్తి, ఆయన ఈ పార్టీలోకి రావడం మనకు అండగా ఉండడం కూడా మంచి విషయం అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జగన్మోహన్ గారికి సాధ్యమైంది. మీరు చెప్పాలి, అవునా కాదా? మీ అందరూ అకౌంట్లో డబ్బులు పడినాయా? ఏదో ఒక స్కీమ్ హ్యాపీ కూడా ఎప్పుడన్నా మీకు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఎప్పుడన్నా ఇచ్చాడా? 2014లో 3 పార్టీలు వెంకటేశ్వర సమక్షంలో ఈ నాటకాల పవన్ కళ్యాణ్, ఆ మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి 160 హామీలు ఇచ్చారు. పొదుపులో మొత్తం దోచేస్తాం, రైతుల రుణమాఫీ ఇచ్చేస్తాం, మీ బంగారం మీ ఇంటికి రావాలంటే చంద్రబాబు కావాలా, మీ ఇంట్లో బిడ్డ పుట్టాలంటే చంద్రబాబు కావాలా, ఆడబిడ్డలకు డబ్బులు ఇస్తాం, మగ బిడ్డలకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తాం గారెంటీ చూపించాడు. చేతిలో వెనక సాక్షిగా మోసం చేశాడు, గెలిచాడు. ఆ మేనిఫెస్టో ఎటు పోయిందో, ఆయన ఎటు పోయినాడో, ఆ మహానుభావుడు ఎటు పోయినాడో ఆయనే చెప్పాడు మన మీటింగ్ లో. ఎక్కడో నేను 2014 నుంచి 2020 దాకా 19 దాకా పోతుడంట. ఆయన ఏ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రుడు ఎవరు కూడా తెలియడం మర్చిపోయింది. పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు, పిచ్చి పట్టిన కోతి పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరికి తోడు పంపు లోకేష్ బాబు. వీళ్ళు ముగ్గురయ్యా జగన్మోహన్ గారిని ఇచ్చేదే. జరిగే పని లేదా? నిజమిస్తారా? మీరు నిజమిస్తారా? చేతులు ఎత్తడా? నిజమిస్తారా? చేతులు లేవా? అందరికి ఎంతమందికి వేస్తున్నాడు అంటే మీకు ఇష్టం లేదా? కూలికొచ్చినారు ఈరోజు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కొయ్యెత్తలవన్నీ జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ఈ భూమి పైన ఉండకూడదని వారిని ఏ విధంగా తొలగొట్టించాలని ప్రయత్నం చేశారు. ప్రజల మద్దతు ఉంది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరు ఏం చేయలేరు. ప్రతి బిడ్డ, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు అందరూ కూడా ప్రతిరోజు జగన్మోహన్ గారిని కలుసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఆశీర్వాదిస్తారు. ఈ ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ గారికి ఏమి కాదు. ఈ యొక్క దాడిని ఖండిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు. ప్రజాస్వామ్యవాదంగా కూడా దాడిని ఖండించాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్. మీరు మాకు మాట ఇవ్వాలన్నా మాకు విజయోత్సవాల్లో మేము పాల్గొంటాం. ఆనందం ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం అన్నాం మేము. అది ఒక్కసారి జై జగన్ అన్న, జై